హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అన్నపూర్ణ అకాడమీ. సో ఈ రోజు వీడియో ఏంటంటే సైనిక్ స్కూల్ కి సంబంధించిన నోటిఫికేషన్ 2026 అండ్ 27 కి సంబంధించి నోటిఫికేషన్ అయితే రిలీజ్ అవటం అయితే జరిగింది. ఈ వీడియో అనేది ఎవరైతే ఈ సైనిక్ స్కూల్ కి సంబంధించి ఎగ్జామినేషన్ ప్రిపేర్ అవుతున్న విద్యార్థులు ఉంటున్నారో వాళ్ళకైతే షేర్ చేయండి అమ్మా. చాలా చాలా ఇంపార్టెంట్ వీడియో ఇది. నోటిఫికేషన్ కి సంబంధించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో ఉండటం అయితే జరుగుతుంది. ఓకేనా? ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చూసుకున్నట్లయితే ఈ 2026-27 కి సంబంధించిన నోటిఫికేషన్ కి సంబంధించి మనం ఒక కొత్త కోర్స్ అయితే స్టార్ట్ చేయడం అయితే జరిగింది. సైనిక్ స్కూల్ కి సంబంధించి అలాగే ఆర్ఎంఎస్ కి సంబంధించి ఎవరైతే విద్యార్థులు ప్రిపేర్ అవుతున్నారో మీకోసం కోర్స్ అనేది చాలా తక్కువ ప్రైస్ కి అయితే మేము ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది. అంటే కేవలం 2499 రూపీస్ కే మీరు కోర్సులో ఎన్రోల్ అవ్వచ్చు. కంప్లీట్ కోర్స్ అనేది మీకైతే రావటం అయితే జరుగుతుంది. బయట నుంచి మళ్ళీ ఏం బుక్స్ తీసుకోవాల్సిన అవసరం అయితే ఉండదు. అలాగే నవోదయకి సంబంధించి ప్రిపేర్ అవుతున్న విద్యార్థులు మీకు కూడా కోర్స్ అనేది చాలా తక్కువ ప్రైస్ కి అనేది ఉందమ్మా. ఇది కూడా మీకు ఏంటంటే 1499 రూపీస్ అనేది ఉంటుంది. కంప్లీట్ క్లాసెస్ అనేవి ఉంటాయి. అలాగే కంప్లీట్ ఎగ్జామినేషన్స్ కానీ గ్రాండ్ టెస్ట్లు కానీ మెటీరియల్స్ కానీ అన్ని కూడా కోర్సులో మీకు లభిస్తాయి. ఓకేనా? ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏదైతే నోటిఫికేషన్ ఉందో నోటిఫికేషన్ కి సంబంధించి ఒకసారి జాగ్రత్తగా చూద్దాం. ఈ నోటిఫికేషన్ అనేది ఏదైతే నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఉందో నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీలో మనకి విడుదల చేయటం అయితే జరిగింది. ప్రీవియస్ ఇయర్స్ లో మనం చూసుకున్నా సరే ఎగ్జామ్ డేట్ జనవరిలో కండక్ట్ చేస్తారని చెప్పారు. పోస్ట్ పోన్ చేయడం అయితే జరిగింది చాలా సార్లు అనమాట. ఏప్రిల్ వరకు పోస్ట్ పోన్ చేయడం జరిగింది. అందుకోసమే ఇంతకుముందు మీకు అప్ టు ఎగ్జామినేషన్ అయ్యేంత వరకు అని చెప్పడం జరిగింది. ఓకేనా? ఒకసారి డీటెయిల్స్ ఒకసారి జాగ్రత్తగా చూడండి అమ్మా. మనకి అప్లికేషన్ ఏ రోజు నుంచి ఏ రోజు వరకు అప్లై చేసుకోవచ్చు అన్నట్లయితే అప్లికేషన్ డేట్స్ మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ చూసుకున్నట్లయితే 10th అక్టోబర్ 13th అక్టోబర్ వరకు కూడా మనం అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంది. ఓకేనా? డేట్స్ అనేవి మళ్ళీ పొడిగించే అవకాశం అనేది ఉంది. మీరైతే ఏం చేస్తారంటే ఖచ్చితంగా ఈ డేట్స్ లోనే మీరేంటంటే అప్లై చేసుకోవటానికి ట్రై చేయండి. ఈ రోజు నుంచి మనం అప్లై చేసుకోవటానికి అవుతుంది కాబట్టి మీ దగ్గరలో ఉండే నెట్ సెంటర్స్ కి వెళ్ళి అప్లై అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ చేసేసుకున్నామా. ఓకేనా? మీకు నేను ఇచ్చే సజెషన్ ఏంటంటే చాలా మంది పేరెంట్స్ కానీ ఇంట్లో ఉండే పెద్దవాళ్ళు ఏం చేస్తారంటే పిల్లలు ఏవైతే ఉన్నాయో డాక్యుమెంట్స్ అన్ని కూడా స్కాన్ చేసుకొని మొబైల్ త్రూ వాళ్ళు ఏంటంటే అప్లోడ్ చేయడం అయితే జరుగుతుంది. దయచేసి అటువంటి పనులు చేయొద్దు. తర్వాత రిజెక్ట్ అవుతున్నాయి చాలా అప్లికేషన్స్ అనేవి. దగ్గరలో ఉండే ఏదైతే ఇంటర్నెట్ సెంటర్ ఉంటుందో అక్కడికి వెళ్ళే చేసుకోండి. అనవసరంగా ఫీజు కూడా చాలా ఎక్కువ ఉంటుంది, అది వృధా అయిపోతుంది. దాని పక్కన పెట్టినట్లయితే కంప్లీట్ గా 1 year మీరు ప్రిపేర్ అవుతారనమాట చాలా కష్టపడి. దాన్ని దృష్టిలో పెట్టుకొని అయితే ఒక 100 రూపాయలు ఎక్స్ట్రా అవుతుంది కాబట్టి వెళ్ళి నెట్ సెంటర్కి వెళ్ళి అప్లై చేసుకోండి. దయచేసి ఇంటి దగ్గర నుంచి ట్రై చేయొద్దు. ఓకేనా? అప్లికేషన్ అనేది పెట్టుకోవటానికి 10th అక్టోబర్ అలాగే 30 అక్టోబర్ వరకు కూడా మనకి టైం అయితే ఉండటం అయితే జరిగింది. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే ఫీ స్ట్రక్చర్ ఎలా ఉంటుంది అని చెప్పి అడుగుతున్నారు. ఇక్కడ చూసుకున్నట్లయితే ఎస్సీ అలాగే ఎస్టీ కేటగిరీకి సంబంధించిన విద్యార్థులు ఎవరైతే ఉంటారో మీకు 700 రూపీస్ అనేది ఫీజు అనేది ఉండటం అయితే జరుగుతుందమ్మా. అది కాకుండా అదర్ కేటగిరీకి సంబంధించిన వాళ్ళు మనం చూసుకున్నట్లయితే ఇక్కడ చూసుకున్నట్లయితే ఓబీసీ కానీ మళ్ళీ అడుగుతారు అనమాట. ఓబీసీ కానీ డిఫెన్స్ కేటగిరీ కానీ అలాగే జనరల్ కేటగిరీకి సంబంధించిన విద్యార్థులందరూ కూడా 850 రూపీస్ మాత్రం ఫీజు అనేది పే చేసుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది. కేవలం ఎస్సీ ఎస్టీ కేటగిరీకి సంబంధించిన స్టూడెంట్స్ మాత్రమే మీరు 700 రూపీస్ ఫీజు అనేది పే చేసుకునే అవకాశం అనేది ఉంటుంది. రిమైనింగ్ వాళ్ళందరూ కూడా 850 రూపీస్ అనేది ఫీజు అనేది పే చేయవలసి అయితే ఉంటుంది. ఓకేనా? నెక్స్ట్ మళ్ళీ మనం చూసుకున్నట్లయితే ఫీజు అనేది లాస్ట్ డేట్ ఎప్పటి వరకు మనం పే చేసుకునే అవకాశం అనేది ఉంటుంది. మళ్ళీ మీకు చాలా జాగ్రత్తగా చెప్తున్నాను, ఎప్పుడైతే మీరు అప్లికేషన్ అనేది సబ్మిషన్ చేస్తున్నారో ఆ రోజే మీరు ఫీజు అనేది పే చేసేసేయండి. ఓకేనా? మళ్ళీ టైం అనేది ఉంటుంది కదా, ఆ రోజు పే చేసుకుందాం అని చెప్పేసి ఎట్టి పరిస్థితులు అలా చేయొద్దు. ఓకేనా? లాస్ట్ డే దగ్గరికి వచ్చేటప్పటికి ఏంటంటే సైట్ అనేది సరిగా వర్క్ చేయకపోవడం కానీ మనకి చాలా క్లియర్ గా టర్మ్స్ అండ్ కండిషన్ లో కింద ఇస్తాడు. ఏదైతే మనకి ఫీ స్ట్రక్చర్ అనేది ఉందో లేదా మనం ఏదైతే ఫీ పే చేస్తున్నామో అది కానీ వాళ్ళకి హిట్ అవ్వకపోయినట్లయితే టోటల్ గా అప్లికేషన్ క్యాన్సిల్ అయిపోతుందని చెప్తారనమాట. ఓకేనా? క్లియర్ గా మెన్షన్ చేసి ఉంటుంది. లాస్ట్ డేటే చాలా మంది ఏంటంటే ఫీజ్ అనేది పే చేస్తూ ఉంటారనమాట. ఎక్కువ మంది అలా ఉండేటప్పుడు ఏంటంటే ట్రాన్సాక్షన్స్ ఏమైనా ఉన్నాయో అవి క్లియర్ గా అవ్వనమాట. మన అప్లికేషన్ అనేది పోతుంది. మీరు ఎప్పుడైతే అప్లై చేసుకుంటారో
ఆ రోజే ఫీజు అనేది పే చేసేసేయండి. సో ఈ రోజు వరకు అయితే మీరు వెయిట్ చేయొద్దు, నేనైతే దీన్ని సజెషన్ అనేది చేయను. సో వాడైతే ఇస్తాడు. ఇఫ్ ఇన్ కేస్ మీకు ఏదైనా ఫీజు అనేది పే చేసేటప్పుడు ప్రాబ్లం అనేది వచ్చిందంటే ఈ రోజు వరకు మీరు ట్రై చేసుకునే అవకాశం అయితే ఉంటుందో ఆ రోజు వరకు మీరు ట్రై చేయొచ్చు. ఓకేనా? సో నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే కరెక్షన్ విండో. సో కరెక్షన్ విండో అంటే ఏంటి అని చెప్పి చాలా మంది అడుగుతారు. మనం అప్లై చేసుకునేటప్పుడు సో మనం ఏదైనా తప్పులు నింపినట్లయితే సో మనం కరెక్షన్ చేసుకునే అవకాశం ఉంటుంది. అయితే మళ్ళీ చాలా మందికి చాలా డౌట్స్ వస్తాయి. సార్ నా నేమ్ నేను తప్పు పెట్టడం జరిగింది, లేదా మా ఫాదర్ నేమ్ తప్పు పెట్టడం జరిగింది. సో ఇటువంటివన్నీ కూడా వాళ్ళు చెప్తుంటారు. సో దయచేసి మీరు గుర్తుపెట్టుకోండి. సో అటువంటివి కరెక్షన్ విండోలు ఎప్పుడు కూడా ఇవ్వడమ్మా. సో క్లియర్గా మీరు అప్లై చేసుకునేటప్పుడే 1కి 2 సార్లు చెక్ చేసుకోండి. మీ స్పెల్లింగ్ మిస్టేక్స్ ఏవైనా ఉన్నా సరే, లేదా మీ కేటగిరీకి సంబంధించి ఏవైనా ఉన్నా సరే, లేదా మీ లొకేషన్కి సంబంధించి ఏమైనా ఉన్నా సరే, లేదా మీ క్యాస్ట్ ఏదైతే ఉందో దానికి సంబంధించి కానీ. సో స్పెల్లింగ్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా చాలా క్లియర్గా 1కి 2 సార్లు చెక్ చేసుకొని సబ్మిట్ అనేది క్లిక్ చేయండి. ఓకేనా? సో కరెక్షన్ విండో సో మనం చూసుకున్నట్లయితే 2 సెప్టెంబర్ అలాగే 4 సెప్టెంబర్ వరకు మనకి ఛాన్స్ అనేది ఉంటుంది. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే కరెక్షన్ విండోలో మీకు అన్ని చేంజ్ చేసుకోవడానికి ఇవ్వడు. కొన్ని ఎగ్జాంపుల్ మీకు చెప్తాను అండి. కరెక్షన్ విండోలో మీరు మెయిల్ ఫిమేల్ ఇలాంటివి ఏవైనా తప్పు పెట్టినట్లయితే అప్పుడు చేంజ్ చేసుకునే అవకాశం ఉంటుంది. అలాగే మరి లొకేషన్ ఏదైతే మీరు తప్పు పెట్టినట్లయితే అలాంటప్పుడు చేంజ్ చేసుకునే అవకాశం ఉంటుంది. అలాగే మనం ఏదైతే క్యాస్ట్ అనేది ఉంటుందో క్యాస్ట్ అనేది మీరు తప్పు పెట్టినట్లయితే చేంజ్ చేసుకునే అవకాశం ఉంటుంది. ఇలాంటి కొన్ని మాత్రమే మనకి సో చేంజ్ చేసుకునే అవకాశం అనేది ఉంటుంది. ఎక్కువగా మనకి ఏంటంటే ఇవే వేస్తుంటాడు కాబట్టి సో ఇవి మనం ఏంటంటే చేంజ్ చేసుకునే అవకాశం అనేది ఉంటుంది అనమాట. ఓకేనా? సో అన్ని అవ్వదు. సార్ నా స్పెల్లింగ్ మిస్టేక్ తప్పు అయిపోయింది నేను చేంజ్ చేసుకోవాలంటే అవ్వదు, కుదరదు అనమాట. కరెక్షన్ విండోలో కొన్ని మాత్రమే అవుతాయి, అవి మాత్రమే చేంజ్ చేసుకునే అవకాశం అనేది ఉంటుంది. ఓకేనా? నెక్స్ట్ ఫైనల్లీ సో ఎగ్జామ్ డేట్, ఇది చాలా ఇంపార్టెంట్ అమ్మా. ఎగ్జామ్ డేట్ అనేది ఇప్పుడు ఏదైతే నోటిఫికేషన్ అనేది వచ్చిందో నోటిఫికేషన్ లో మనం చూసుకున్నట్లయితే జనవరిలో ఎగ్జామ్ అనేది ఉంటుందని చెప్పాడు. సో కానీ వాడు ఏంటంటే డేట్ అనేది ఎక్కడ మెన్షన్ చేయలేదన్నమాట. ఓకేనా? సో జనవరిలో ఏదో ఒక సండే, ఓకేనా? సో సండే మనకి ఎగ్జామినేషన్స్ అనేవి ఎక్కువగా కండక్ట్ చేస్తుంటారు కాబట్టి సండే రోజు అంటే మనకి 4 సండేస్ ఉంటాయి కాబట్టి 4 సండేస్ లో ఏదో ఒక రోజు మనకి ఎగ్జామినేషన్ పెట్టే అవకాశం అనేది ఉంది. ఇఫ్ ఇన్ కేస్ అప్పుడు ఏమైనా సరే ప్రాబ్లం అనేది వచ్చినట్లయితే సో డైరెక్ట్ గా మళ్ళీ మనకి ఏంటి సో ఏప్రిల్ కే మనకి సో ఎగ్జామినేషన్ అనేది పోస్ట్ పోన్ అయిపోయినది అయిపోతుంది అనమాట. మళ్ళీ మధ్యలో ఎక్కడ ఉండదు మనకి. ఎందుకంటే సో జనవరి అయిపోయిన తర్వాత ఫిబ్రవరికి సంబంధించి ఎగ్జామినేషన్స్ అనేవి ఉంటాయి. మార్చిలో మళ్ళీ ఏదైతే స్టేట్ వైజ్ ఎగ్జామినేషన్స్ అనేవి ఉంటాయి అనమాట. సో ఫైనల్లీ మనం లాస్ట్ చూసుకున్నట్లయితే ఏప్రిల్లోనే ఫ్రీగా ఉంటుంది కాబట్టి ఏప్రిల్లోనే ఎగ్జామ్స్ అని కండక్ట్ చేస్తారు. ఎందుకంటే ప్రీవియస్ ఇయర్స్ లో కూడా మనకి ఇదే జరిగింది. జనవరిలో వాళ్ళు ఎగ్జామినేషన్ అనేది కండక్ట్ చేస్తారని నోటిఫికేషన్ ఇవ్వటం తర్వాత ఏంటంటే సో చాలా మంది ఇన్స్టిట్యూట్స్ ఏంటంటే జనవరి వరకే ఫీజులు అవి మాట్లాడుకోవడం ఇవన్నీ చేశారనమాట. జనవరి అయిపోయిన తర్వాత సో ఇన్స్టిట్యూట్లు చాలా మంది ఆఫ్లైన్ క్లోజ్ చేసేసడం అయితే జరిగింది. తర్వాత పిల్లలు ఇంటికి వెళ్ళి ఇంటి దగ్గర ప్రిపేర్ అయ్యారు. సో ఫైనల్లీ ఎగ్జామినేషన్ అనేది స్టార్ట్ అయ్యేటప్పటికి సో సరైన రిజల్ట్స్ అనేవి రాలేదన్నమాట. కొంతమంది ఏంటంటే సో కష్టమైన సో ఏదైతే ఏప్రిల్ ఉంటుందో ఏప్రిల్ వరకు కూడా పిల్లలకి ఏంటంటే ఫ్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ అనేది ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది. కొన్ని మంచి ఇన్స్టిట్యూట్స్ అయితే ఉన్నాయి, వాళ్ళు ప్రొవైడ్ చేశారనమాట. ఓకేనా? సో ఇలా చేయడం అయితే జరిగింది అనమాట. ఈ ఇష్యూస్ అనేవి మీరైనా ఫేస్ చేయకూడదని చెప్పే మీకు అప్ టు ఎగ్జామ్ అయ్యేంత వరకు కూడా మీకు కోర్స్ అనేది ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుందని చెప్పేసి మీకు అయితే ప్రామిస్ చేయడం అయితే జరుగుతుంది. ఈ కోర్సెస్ లో చూసుకున్నట్లయితే మీకు కంప్లీట్ గా వీడియో సెషన్ క్లాసెస్ అనేవి ఉంటాయి. అలాగే మనం చూసుకున్నట్లయితే ప్రతి లెసన్ వైజ్ ఎగ్జామినేషన్స్ అనేవి ఉంటాయి. అలాగే మనం చూసుకున్నట్లయితే మనకి సో మెటీరియల్స్ కూడా మీకు సో పీడిఎఫ్ ఫైల్స్ ఏవైతే ఉంటాయో పీడిఎఫ్ ఫైల్స్ ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది. సో ప్రతి లెసన్ వైజ్ మీకు పీడిఎఫ్ ఫైల్స్ ఎగ్జామినేషన్స్ కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది. ప్రాక్టీస్ మెటీరియల్స్ అనేవి ఉంటాయి. లాస్ట్ ఏవైతే 40-45 డేస్ ముందు నుంచి మనం ఏంటంటే గ్రాండ్ టెస్ట్ అనేవి ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది. సో గ్రాండ్ టెస్ట్లు పెట్టడం అయితే జరుగుతుంది అనమాట పిల్లలకి. సో ఆ గ్రాండ్ టెస్ట్లు అనేవి కూడా ఈ కోర్సెస్ లో మీకు లభించడం అయితే జరుగుతుంది. ఇవన్నీ మీకు ప్రొవైడ్ చేస్తూ ప్రైస్ కూడా ఎవ్వరు ఇవ్వలేనంత తక్కువ ప్రైస్ కి సో నవోదయ సైనిక్ స్కూల్ ఆర్ఎంఎస్ మూడిటికి సంబంధించి మీరు ప్రిపేర్ అవుతున్నట్లయితే సో ఏదైతే 2499 రూపీస్ ఉంటుందో ఆ ఫీజు మీరు పే చేసుకుంటే సరిపోతుందమ్మా. సో అన్నిటికీ మీరు ప్రిపేర్ అవ్వచ్చు. లేదు సార్ నేను ఒక నవోదయకి ప్రిపేర్ అవుతున్నాను సో నవోదయ వస్తే చాలు అనుకున్నట్లయితే జస్ట్ మీరు 1499 రూపీస్ మీరు పే చేసుకుంటే సరిపోతుంది. సో ఆ ఫీజులోనే మీకు కోర్స్ అంతా కూడా రావడం అయితే జరుగుతుంది అనమాట. సో క్లియర్ గా మీకు అర్థమైంది కదా. సో ఫర్దర్ గా మనకి ఏంటంటే అఫీషియల్ వెబ్సైట్ లో మనకి
మనకి సైనిక్ స్కూల్ కి సంబంధించి కంప్లీట్ నోటిఫికేషన్ బ్రౌచర్ అనేది మనకి రావటం అయితే జరుగుతుంది. ఆ రోజు మీకు కంప్లీట్ గా బ్రౌచర్ తీసుకొని కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది మీకు ఇవ్వటం అయితే జరుగుతుంది అనమాట. ఓకేనా? సో ఈ రోజు నుంచే సో చాలా తక్కువ టైం ఉంది కాబట్టి సో చాలా కష్టపడి చదవండి అమ్మా. సో ఎగ్జామినేషన్ కి మనకి డేట్స్ అనేవి వచ్చాయి. సో టార్గెట్ టైం అనేది మనకు వచ్చేసింది కాబట్టి ఎవ్రీ డే కూడా చాలా ఇంపార్టెంట్, చాలా కష్టపడి అనేది చదవాల్సి అనేది ఉంటుంది. ఎందుకంటే కాంపిటీషన్ చాలా ఎక్కువగా ఉంటుంది. కాంపిటీషన్ తట్టుకొని మనం సీట్ సంపాదించాలంటే సో ఎంత ఎక్కువ వీలైతే అంత ఎక్కువ టైం అనేది మీరు సో ఈ ఎగ్జామినేషన్స్ పైన మీరు ఏదైతే ఉందో అది మీరు టైం అనేది కేటాయించవలసి అయితే ఉంటుంది అనమాట. ఓకేనా? సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ మనం కలుద్దాం. అప్పటి వరకు అందరికీ బాయ్.